సతీష్ సరియు రీచ్ అయ్యేదానికి ముందే మదన్ సిరి ఇంటికి రీచ్ అయి ఉంటారు. మీకోసం కాఫీ పెట్టి తీసుకుని వస్తాను అంటూ సిరి కిచెన్ వైపు వెళ్ళబోతుంటే అక్కడే చేతులు కట్టుకొని ఆమె వెళ్తున్న వైపు కోపంగా చూస్తాడు. గ్యాస్ ప్లేట్ బ్యాక్ సైడ్ రూపం కనబడేసరికి వెనక్కి తిరిగి ఏమైనా కావాలా అంటుంది. నేను నీకు కాఫీ అడిగానా, కిస్ అడిగానా అని అనేసరికి వంటలో సుజాత గారికి హెల్ప్ చేస్తున్న పనమ్మాయి సిగ్గుపడి నవ్వుతుంటే మనం తోటలో కాయగూరలు ఏరి వద్దాం పదవే అని ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతారు సుజాత గారు. మదన్ అడిగిన దానికి వాళ్ళ అత్తగారు విన్నదానికి సిరి ఆల్మోస్ట్ తల కొట్టుకునే స్టేజ్కి వచ్చి తల దించేస్తే అడిగేది నిన్నే చెప్పు అంటూ హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసి సిరి వైపుకు అడుగులు వేశాడు. అది మర్చిపోయాను, ఇప్పుడు ఇచ్చేస్తా, రూమ్కి వెళ్దాం పదండి అంటున్న ఆమెని అడ్డుకొని గ్యాస్ స్టాండ్కు చేర్చుతూ ఆ కిస్ ఇక్కడే ఇచ్చి నీ పని నువ్వు చూసుకో అంటాడు. అలా కోపంగా చూస్తే ఇలా పబ్లిక్గా కిచెన్లో ఉంటే కిస్ కాదు కదా, కన్నెత్తి అతని వైపు చూడటం కూడా సిగ్గే. ఇంకోసారి నేను అడగను, ఇస్తున్నావా లేదా అని ఆమె చేతుల మీద మదన్ చేతులు పెట్టి గ్యాస్ ప్లేట్కు బలంగా ఆంచుతూ పట్టుకున్నాడు. ఇప్పటి వరకు రొమాంటిక్గా ఎలా హ్యాండ్స్ లాక్ చేస్తారో కూడా ఆమెకు అనుభవం కుదరలేదు. మదన్ పట్టుకున్న చేతుల నుండి విడిపించే బదులు ముద్దు పెట్టి తప్పించుకోవడమే బెస్ట్ అని ఊపిరి బలంగా పీలుస్తూ మెల్లగా తలెత్తుతుంది. అతడు మెడలో ఉన్న గోల్డ్ చైన్ దగ్గర నుండి ఆమె చూపులు పింక్ కలర్లో ఉన్న అతడి లిప్స్కు చేరుకుంటే ఇక్కడితో ఆపేసిరి, మరీ చూడకు అనుకుంటూనే అతని కళ్ళను చూస్తుంది. పెళ్ళైన దగ్గర నుండి ప్రతిరోజు చూస్తున్న అతడి కళ్ళలో మారని భావం ఆమెను మరింతగా వణికించేసరికి కాళ్ళెత్తి మదన్ లిప్స్ మీద పెదవులు అద్దుతుంది. ఆ కిస్ మదన్ ఫీల్ అవ్వకపోతుండేసరికి చేతులు ఇంకాస్త గట్టిగా పట్టేసి సిరి ఫీలింగ్స్ చూస్తున్నాడు. నొప్పికి ఆమె ఊపిరి భారం అవ్వడంతో పాటు పెదవులు కూడా విచ్చుకోగా ఇద్దరి మధ్యన ఒక డీప్ కిస్ స్టార్ట్ అయ్యి మదన్లో డేంజర్ మోడ్ ఆన్ చేస్తుంది. మర్డర్ చేసినట్టు భయపడుతున్న ఆమె కనురెప్పలు మదన్ను మరింత రెచ్చగొట్టి టంగ్తో డ్యాన్స్ వేయించి స్టవ్ పక్కన ఉన్న ఆయిల్ క్యాన్ ఉరికిస్తూ హ్యాండ్తో తడిపి ఆ చేతులను సిరి నడుము మీద ప్రెస్ చేస్తాడు. ఆమె చిన్నగా అరుస్తూ మదన్ని తోసేసి జిడ్డు తగులుతున్న తన నడుమును చూసుకుంటూ ఏం చేస్తున్నారు అని పొరపాటున కోపంలో అరిచేస్తుంది. నా వైఫ్ బాడీ మీద నాకు నచ్చిన మార్క్స్ ఇస్తున్నా, ఆయిల్లో టచ్ చేస్తే ఇంకా స్మూత్గా ఉంటుందని ట్రై చేశా, సౌండ్ చేయకంటూ సిరి నడుమును మరోసారి పట్టుకున్నాడు. కుకింగ్ ఆయిల్ అండి అది అంటుంది సిరి. అయినో, ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలి, నేను హెల్ప్ చేయనా? బాతింగ్లోనా? ఎస్, ఐ వాంట్ టు డూ విత్ యూ. ఒక వీడియో చూసా, అందులో కపుల్స్ వాష్రూమ్లో రొమాన్స్ చేశారు, ఐ వాంట్ టు ట్రై అని సిరిని ఎత్తుకునేసరికి అప్పుడే సతీష్ సరియు ఇద్దరు ఎవరికి వారు దారిలో లోపలికి వస్తారు. వాళ్ళని చూస్తున్న మదన్లో మారని భావాలు. సిరి మాత్రం ప్లీజ్ కిందకు దింపండి అని మెల్లగా వేడుకుంటుంది. నువ్విలా నాకు చిరాకు తెప్పిస్తే రేపు న్యూ ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, అక్కడ ఇద్దరం మాత్రమే, నీకు ఓకేనా అని అడిగాడు. అని ఫాస్ట్గా తల ఊపి ముఖం దించేస్తుంది. బావా, ఇప్పుడు ఈ శాడిస్ట్ బావ సిరిని ఏమైనా చేస్తాడా, లేక ఏమైనా చేసే ఉద్దేశంతో తీసుకువెళ్తున్నాడా అని మెల్లగా అడుగుతుంది సరియు. తెలుసుకోవాలని ఉందా అని తల ఊపితే వెళ్ళి నీ శాడిస్ట్ బావకే ఆ క్వశ్చన్ వేయి అంటాడు చిన్నగా నవ్వుకొని. మీరందరూ ఒక కులపోలే కదా, అందుకే నీకు అడిగానులే అంది పొగరుగా. కులపోలమేంటే? అదే శాడిస్ట్ జాతికి చెందినవారు. నువ్వు కూడా ఈ మధ్యన ఆ వర్గంలోకి దూరిపోతున్నావు, లేకపోతే నా చేతిని విరగ్గొట్టేసి కూడా పట్టించుకోకుండా ఉంటావా? అంటే ఇన్ని డేస్ హ్యాండ్ పెయిన్ అయ్యింది, ఆ రోజు నేను గట్టిగా పట్టుకోవడం వల్లనేనా అని సతీష్ అనుమానంగా అడిగేసరికి ఏం లేదు, జోక్ చేశా అంటుంది. జోక్ అని నన్ను ఇలా ఎర్రి పప్పం చేయకు సరియు, నీకు బావని అడిగింది చెప్పు, దానికి నేనా రీజన్ అని అడిగాడు. లేదు, అప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు, అందుకే అలా చేశావు. స్టాప్ ఇట్ సరియు, ఆ రోజే ఈ విషయం చెప్పి ఉండాలిగా, నిన్ను అడిగితే జారి కింద పడ్డా అని అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నావు? అయిపోయింది, వదిలేయచ్చుగా. నేను వదిలేస్తా, కానీ మామయ్య నన్ను ఎప్పటికీ ఫర్గివ్ చేయరు, ఆ రోజు ఆయనతో అలా మాట్లాడి ఉండకూడదు అని జుట్టు పట్టుకొని అంటాడు. డాడ్ నీతో మాట్లాడడానికి వచ్చారా అంటూ సతీష్ పక్కన కూర్చుంటుంది. ఏమన్నారు? ఆ రోజుని గుర్తు తెచ్చుకొని ఏం లేదంటూ వాటర్ తీసుకురమ్మన్నాడు.
అంటే డాడీ బావతో మాట్లాడారా? కానీ ఎందుకు? నా కోసమా అని ఆలోచిస్తే కిచెన్లోకి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి గ్యాస్ స్మెల్ వస్తుండేసరికి కింద గ్యాస్ కట్టలేదని అర్థమై ఆపుతూ మదన్ పడేసిన నూనె మీద కాలేసి జారి నడుము విరగ్గొట్టుకుంటుంది. తలకి బొడిపు ఎక్కించుకుంటుంది. సరియు అరిచిన అరుపుకి సతీష్ వితిన్ సెకండ్స్లో అక్కడికి చేరుకోగా పడి ఉన్న సరియుని చూసి అడుగు ముందుకు వేసి ఆమెను లేపడు. ఇందుకే నువ్వు కూడా శాడిస్ట్ రాజ్యానికి చెందిన వాడివే అన్నాను. దిష్టి బొమ్మలా చూసే బదులు లేపొచ్చుగా అని నొప్పికి ఏడ్చేస్తూ అరుస్తుంది. ఆమె ఏడుపుకి నవ్వొస్తున్న సరియు బాధకి మనసంతా భారంగా అనిపిస్తుంటే సరియు చేతులు పట్టుకొని ఆమెను లేపుతూ ఇలాగే ఉండు, మ్యాట్ తెస్తా, కాలు తుడుచుకుందు అని వదిలేసరికి మరోసారి పడిపోతుంది. షవర్ కింద నలుగుతున్న అతడి చేతిలో ఆమె శరీరానికి సిరీను మైకం నుండి బయటకు తెప్పించగా అక్కడి నుంచి దూరం జరగాలి అనుకుంటే సిరీని వెళ్ళనివ్వకుండా మదన్ ఆపుతూ ఐ వాంట్ డూ ఇట్ హియర్ అని ఆమెను వెనక్కు తిప్పుకుంటూ ముందు నుండి పెట్టికోట్లోకి హ్యాండ్ పెట్టాడు. సో సారీ అండి అని సిరీకు ఫీలింగ్స్ తట్టుకోవడం కష్టమవుతుంటే మదన్ వైపు తిరిగి హక్ చేసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ యువర్ యూజ్లెస్ పక్కింగ్ సారీ, ఎందుకే ప్రతిసారి డిస్టర్బ్ చేస్తావు అని సిరీను దూరంగా నెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. కోపంగా అయితే వాష్రూమ్ నుండి బయటకు వెళ్ళాడు కానీ మదన్కి అప్పటికే తీవ్రంగా ఎఫెక్ట్ చూపించడంతో ఎమర్జెన్సీ టాబ్లెట్ వేసుకుంటుండగా వెంటనే బయటకు వచ్చిన సిరి అదే సమయానికి వచ్చి చూసేస్తుంది. కూర్చున్న అతని ముందు మోకాల మీద కూర్చొని సారీ అంటుంది మెల్లగా. మదన్ తడిచిన షర్ట్ విప్పుతుండగా సిరి ఆ పని చేయడానికి అందుకుంటే శారీ చేంజ్ చేసుకో అని లేచి నిల్చొని అతని పని అతడు చేసుకుంటాడు. నా మీద కోపం వస్తే కొట్టచ్చుగా, ఎందుకలా దూరం పెట్టి పరాయి దాన్ని చేస్తారు? వెనుక నుండి సిరి ఏడ్చుకుంటూ అరుస్తుంది. తలనొప్పి తెప్పించకు సిరి, శారీ మార్చుకోమని చెప్పాను, గో అండ్ డూ దట్ వన్ అని అసహనంగా అంటాడు. చూసారా, తలనొప్పి కూడా వచ్చేస్తుంది, వెయిట్ అంటూ టవల్ తెచ్చి మదన్ తల అందకపోతుంటే కాస్త వంగండి, తడి జుట్టుతో ఉంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది అంటూ క్యూట్గా ఏడ్చుకుంటూ తన క్యూట్ క్రయింగ్ ఫేస్ చూసి ముచ్చటగా నువ్వే హైట్ అయ్యి నా హెయిర్ డ్రై చేయి అని స్టాచ్యూలో నిల్చుంటాడు. సరే ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకోండి అంది. అది కూడా నువ్వే చెయ్యి, ప్యాంట్ యూ ఓన్లీ, లోపలివి నీకేమైనా చూడటం కొత్త, కుషన్స్ వేస్తే నాకు చిరాకు, డూ ఇట్ ఫాస్ట్ అని ఆర్డర్ వేశాడు. చేతిలోని టవల్ భుజం మీద వేసుకొని మదన్ షర్ట్ తీసి నడుము చుట్టూ టవల్ కడుతూ ప్యాంట్ కూడా తీసేసి అతడి ముందు కుర్చీ వేసుకున్నాక అందిన తలని తుడిచి హెయిర్ డ్రైయర్తో తల ఆరబెడుతుంది. సిరి ఐ లైక్ యూ, మీ టూ అంటుంది నవ్వుతూ. మరి ఎందుకు నన్ను స్టాప్ చేస్తున్నావు? ఆ ప్రశ్నకు వారి ఫస్ట్ నైట్ గుర్తొస్తుంటే ఎలా చెప్పాలో తెలియక మళ్ళీ కళ్ళలో నీళ్లు నింపేసుకుంటుంది. ఎందుకు షివర్ అవుతున్నావు? ఐ థింక్ యూ డోంట్ లైక్ మీ అన్నాడు ఆమె నాభిని చూస్తూ. మీరే నచ్చకపోతే మీతో పాటు ఉండేదాన్ని కాదండి, నాన్నకు ఇష్టమని పెళ్లి చేసుకున్నా, మీతో కష్టమైన బ్రతుకుదాం అనుకున్నా, మీ కోపానికి అలవాటు పడుతున్నా, ప్రేమని వెతుక్కుంటూ లైఫ్ లాంగ్ గడపాలని గోల్ పెట్టుకున్నా. యుఎస్లో ఉన్నప్పుడు తప్ప ఇప్పటి వరకు ఏ రోజు నన్ను ఫోర్స్ చేయలేదు. ఈరోజు అడిగారు కానీ నా వల్ల కాలేకుంది. మిమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తున్నా, దీనివల్ల మీరే నన్ను డిస్లైక్ చేస్తారేమో అని భయంగా ఉంది అంటూ చైర్ దిగి మదన్ని హత్తుకుంటుంది. ఐ డోంట్ నో, నవ్ ఐ లైక్ యూ ఓన్లీ. ఎందుకలా? బికాజ్ ఇట్స్ మీ, దిస్ ఈజ్ మదన్, హీ నెవర్ చేంజ్. నాకెందుకో ఒకటి అనిపిస్తుంది, కోప్పడినంటే చెప్పనా మెల్లగా అంటుంది. నచ్చకపోతే కోప్పడతా, ఏంటో చెప్పని సిరి వెనుక నుండి ఆమె బ్లౌజ్ లోపలకు చెయ్యి పెట్టి ఇన్నర్ హుక్ తీసేసి సైడ్ స్మైల్ ఇస్తాడు. మదన్ చేసిన పనికి సిరి చేతులు అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటే సో సెక్సీ సిరి అని నవ్వుతూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫాస్ట్గా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు కోపం వస్తే చంపేస్తారు కానీ వదిలేయాలని ఆలోచన కూడా రానివ్వరు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇదే నిజం. అర్థం కాని మీలో అర్థమైంది ఇది ఒక్కటే, చెప్పేశా అయిపోయిందంటూ దూరం అవుతుంది. నువ్వు నా వైఫ్ అయితే నేనెందుకు వదిలేయాలి? వేస్ట్ థాట్స్ అన్నీ పెట్టుకునే బదులు ఏమైనా స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉంటే చదవడానికి ట్రై చేయి అని వార్డ్రోబ్ నుండి షర్ట్ బయటకు తీసి సిరి ముఖం మీద కొట్టాడు. లోపల బనియన్ వేసుకోరా, ఇప్పుడు వద్దులే అని డ్రెస్అప్ అయ్యి సిరి బుగ్గ మీద స్ట్రాంగ్ కిస్ ఇచ్చి ధీరజ్ని కలవడానికి బయటకు వెళ్తాడు. ఇంకా తడి చీరలో ఉన్న సిరి చేంజ్ చేసుకోగా టాబ్లెట్స్ ఉన్న డస్క్ క్లోజ్ చేయకుండా మదన్ వదిలేయడంతో సిరి క్లోజ్ చేస్తూ అందులోని టాబ్లెట్స్ చూస్తుంది. హెడేక్ టాబ్లెట్సా అని ఆలోచిస్తూ అవి దేనికి అర్థం కాక ఆయన అన్నట్టు ఫార్మాలో జాయిన్ అయితే
బెస్ట్ అని ఆలోచిస్తూ ఎందులో తీసిందో అందులో పెట్టేసి క్లోజ్ చేస్తుంది. ఆయిల్ ఉందని తెలుసుగా, సైడ్స్ పట్టుకొని స్టాండ్గా నిలబడలేవా అని అంటూ సర్యూని మళ్ళీ లేపి నిలబెడుతుంటే బావా బ్యాక్ పెయిన్ అని అరుస్తుంది. ఆమె అరుపుకి సుజాత గారు రాగా ఏమైంది కంగారు పడుతూ అడిగారు. సరియు ఆన్సర్ ఇచ్చేలోపు కుక్ చేసింది మీరేనా పెద్దమ్మ అని అడిగాడు. అవును, దానికి ఏమైంది? ఆయిల్ మీద జారి పడింది, చూసుకొని కుక్ చేయొచ్చుగా. ఐ థింక్ సిరి కూడా పడిందేమో, అందుకే మదన్ ఎత్తుకెళ్ళాడు అని చెప్తూ సరియు బ్యాక్ పెయిన్ అని ఏడుస్తుండేసరికి ఆమెను ఎత్తుకొని ఒకసారి డాక్టర్కి కాల్ చేయండి అంటూ రూమ్కి తీసుకెళ్ళాడు. నిజంగానే సిరి పడిందా కంగారుగా అడుగుతుంది సరియు. అలా జరిగి ఉండకూడదని కోరుకుందాం అని సర్యూని రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి మూవ్ ఉందా అడిగాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంది, అది లాస్ట్ కార్నర్ డెస్క్లో ఉంటుంది. నువ్వు రాస్తావా? వద్దు, ఇప్పుడు ఎలాగో డాక్టర్ వస్తారుగా అంది చిన్నగా. నేను రాస్తానంటే వద్దంటున్నావు, డాక్టర్ రాస్తే ఓకేనా? లేడీ డాక్టర్ని పిలిపించు. చిన్నప్పుడు ఎన్నిసార్లు పడి నా దగ్గరికి వస్తే మందు రాసేవాడిని తెలుసా? ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సిగ్గేంది? అప్పుడు ఇప్పుడు ఒకటేనా? నాకైతే ఒకటే సరియు. నాకు ఇంకొకరితో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది బావా. నువ్వు అనుకున్నట్టు చిన్నపిల్లని కాదు, చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినట్టు వయసున్న అమ్మాయిని చేస్తే బాగోదులే. అత్తకి పిలిపించు అని కఠినంగా అంటూ ఎప్పటికీ మారని అతడి మనసు కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే అతడి మైండ్లో ఏ స్టేజ్లో ఆమె నిలిచిపోయిందో తెలిసేసరికి విరక్తి నవ్వు పెదాల పైకి చేర్చుకొని ఆమె మాటలకి షాక్గానే నిలబడి ఉన్న సతీష్ని చూస్తుంది. మదన్ కాల్ చేస్తున్న ధీరజ్ లిఫ్ట్ చేయకపోతే మరోసారి మూడ్ చెత్తగా మారి 1 మినిట్లో కాల్ బ్యాక్ చేయకపోతే ఇదే నీకు లాస్ట్ డే అని మెసేజ్ సెండ్ చేస్తాడు మదన్. సూర్యుడు ఉండగానే పబ్కి పోయి డ్రింక్ చేస్తున్న ధీరజ్ మెసేజ్ చూసి భయంగా ఆ ఫోన్ పాకెట్లో పెట్టేస్తూ మరో 2 బాటిల్స్ ఫినిష్ చేస్తాడు. అప్పటికి రెస్పాన్స్ లేకపోయేసరికి మదన్లో కోపం మీటర్ దాటితే అతడి మీద ఉన్న భయంతో కాసేపు బెట్ చేసి రిటర్న్ కాల్ చేస్తాడు ధీరజ్. మామ అని మత్తుగా ధీరజ్ అంటుండగానే నెంబర్ 1 వేస్ట్ ఫెలో ఎక్కడ చచ్చావు అని అరిచాడు. ఇక్కడ ఏదో పారు బార్ అంట, పారు కోసం వెతుక్కొని లోపలికి వచ్చేసా. బీర్ కనబడింది, దాంతో మొదలుపెట్టి ఇక్కడే ఆగిపోయా. ఏమంటారు అని పక్కనున్న మరో తాగుబోతుని అడుగుతాడు. చా, ఇలాంటి క్యారెక్టర్ నాకెందుకు తగిలిందో అని అసహనంగా గూగుల్ మ్యాప్లో బార్ లొకేషన్ ఫాలో అయ్యి 10 మినిట్స్లో రీచ్ అవుతాడు మదన్. సరియు రూమ్ డోర్ బయట సతీష్ వెయిట్ చేస్తుండగా సుజాత గారు సరియు బ్యాక్ బోన్కు మూవ్ రాస్తుంటారు. ఇంతలో డాక్టర్ రావడంతో ఆవిడ కూడా బయటకు వస్తే సతీష్ అని పిలుస్తుంటే పలకకపోయేసరికి ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అని గొనుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఏం మాట్లాడారో తెలుసుకుందాం. సరియు చేసిన పనికి ఆ రోజంతా సతీష్ మూడ్ సెట్ అవ్వక దీర్ఘ ఆలోచనలో ఉండగా అప్పుడే సరియు ఫాదర్ నుండి వచ్చిన మెసేజ్ రెస్పాన్స్ తెప్పిస్తుంది. మామయ్య ఎందుకు మీట్ అవుదాం అంటున్నారు అని ఆలోచిస్తూనే షేర్ చేసిన లొకేషన్కు రీచ్ అవుతాడు సతీష్. నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో కార్ ఆపి సతీష్ రీచ్డ్ అని మెసేజ్ సెండ్ చేశాక 5 నిమిషాల్లో అతనికి ఎదురుగా రాయల్ కార్ ఆగుతుంది. బిజినెస్ షూట్లో ఉన్న భాస్కర్ గారు ఎదురుగా సతీష్ వెళ్ళగా ముందు అడిగిన కుషన్ సర్యూని ఎందుకు హర్ట్ చేశావని. దేని గురించి మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాడు. ఈరోజు మార్నింగ్ నీ క్యాబిన్లో జరిగిన దాని గురించి సతీష్. ఓ దాని గురించా? సారీ మామయ్య, నేను అలా మాట్లాడటంలో తప్పు లేదనుకుంటా. అయినా అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలియదు, మీకు మీ అమ్మాయి చెప్పలేదనుకుంటా అన్నాడు కోపంగా నవ్వుతూ. నాతో చెప్పలేని సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎప్పుడూ కలగలేదు, మర్చిపోయావనుకుంటా. ఒంటరిగా తండ్రి దగ్గర పెరిగిన 2 అమ్మాయిలు. సారీ, నా ఉద్దేశం అది కాదు మావయ్య. సిరి మదన్ ప్రైవేట్ మ్యాటర్. అదే ఏంటి సతీష్, దేని గురించి నువ్వు తనని హర్ట్ చేశావో చెప్పు అని అడుగుతున్నా. ఐ కాంట్ టెల్, సారీ. చెప్పలేనంత చెడ్డ పని సరియు చేసింది అంటే నమ్మలేకపోతున్నా. అయినా తెలియక చేసిన దానికి చెప్పి కోప్పడాలి కానీ ఇలా హ్యాండ్ బోన్ బ్రేక్ చేసే అంతగా పనిష్ చేస్తావా అని సీరియస్గా అడిగారు ఆయన. హ్యాండ్ బ్రేక్ ఏంటి మామయ్య అర్థం కాక అయోమయంగా అడిగాడు. సరియు బోన్ స్క్రాచ్ అయింది నీ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తర్వాతనే. కనీసం ఆ విషయం కూడా నోటీస్ చేయలేదా? స్టాప్ ఇట్ మామయ్య, తను ఏమైనా చిన్నపిల్లనా? నేను చెయ్యి పట్టుకోగానే లోపల బోన్ విరిగిపోవడానికి మేబీ ఎక్కడైనా కింద పడి విరిగించుకొని ఉంటుంది. బకరా చేయడానికి ప్రజెంట్ నేనే దొరికాను కదా. నా పేరు మీద మీ దగ్గర చెప్పి డ్రామా చేసుకుంటుంది. ఆయనకు వస్తున్న కోపాన్ని ఆపేది చిన్నప్పటి నుండి మదన్ సతీష్లపై పెంచుకున్న ప్రేమ.
సతీష్ మాటలు విన్న తర్వాత తీసుకున్న నిర్ణయం సాగర్తో పెళ్లికి పూర్తిగా ఫిక్స్ చేసేలా చేసింది. ప్రజెంట్ ఇండియా వచ్చింది తాగడానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. తాగింది చాలు పద అని ధీరజ్ కాలర్ పట్టుకొని లాగాడు మదన్. నేను ఎక్కడికి రావట్లేదు పోరా. ధీరజ్ సీరియస్లీ చిరాకు వస్తుంది. వస్తున్నావా లేదా? ఎందుకురా అలా భయపెడుతున్నావు? అయినా నువ్వు భయపెడితే నేను భయపడాలా? నేను రాను. ఇదే లాస్ట్ టైం అడుగుతున్నా అని స్ట్రాంగ్ వాయిస్తో అడిగాడు మదన్. ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, నేను రానంటే రాను అని అంటుండగా మదన్ చేతిలోని విస్కీ బాటిల్ ధీరజ్ బుర్ర మీద బద్దలవుతుంది. ధీరజ్ తల పట్టుకునేంతలో ఓ షెట్ లెట్స్ గో హాస్పిటల్ అన్నాడు మదన్. రే రక్తం వస్తుందిరా అని భయంగా చేతులకి అంటిన బ్లడ్ చూసి వణికిపోతూ సమాధానం ఇచ్చాడు. ఇట్స్ జస్ట్ ఏ బ్లడ్. నీకేమైనా బ్లడ్ ఫోబియా ఉందా? లేదులే. ఉంటే సైంటిస్ట్ ఎలా అవుతావు? ఇప్పటికీ అయినా నాతో పాటు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు అవసరమైన పని దగ్గరకు తర్వాత తీసుకెళ్తా అని కూల్గా అంటూ ధీరజ్ తాగుతున్న రా స్మెల్ చూసి అలవాటు లేక తల భారం కావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు మదన్. కాల్ అంబులెన్స్ అని పక్కనున్న వాళ్ళు ధీరజ్ పరిస్థితిని చూసి అంటుంటే ఉన్న కొద్ది ఓపికతో బయటికి అడుగులేసి మదన్ దగ్గరకు చేరుకున్నాడు ధీరజ్. అక్కడి నుండి ఇద్దరు హాస్పిటల్కి స్టార్ట్ అవ్వగా దారిలో ఉన్నప్పుడే సిరి నుండి మదన్కు కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఏంటని అడిగాడు విసుగ్గా. ఇంటికి మీ ఫ్రెండ్ వచ్చిందండి. మీరు ఎక్కడున్నారు? నా ఫ్రెండ్ ఎవరు? యుఎస్ నుండి వచ్చారు. ఎవరంటే స్టెనో అన్నారు. మీకు ఏమైనా తెలుసా? నా కొలీగ్. ఇప్పుడు తను మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఫ్రీగా లేనని చెప్పి పంపించేయి. మీకోసం అంత దూరం నుండి వచ్చిందండి. అలా ఎలా పంపించేస్తాం? వచ్చిన దగ్గర నుండి మదన్ అంటూ మీ గురించి అడుగుతుంది. నాకు ఇరిటేషన్ తెప్పించడానికి ఉన్న వాళ్ళు చాలేదన్నట్టు ఇంకో కొత్త పర్సన్ వచ్చి చేరింది అని గొనుగుతూ కాల్ కట్ చేసేశాడు. స్టెనో వచ్చిందా అని తూగుతూ రెప్పలు వాల్చేసి నీరసంగా అడిగాడు ధీరజ్. తను ఎందుకు వచ్చిందిరా? మీ గురించి సిరికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందిగా. ఎందుకు ప్రాబ్లం? నువ్వు ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేసిన విషయం తెలిస్తే అంటూ ఆపేశాడు ధీరజ్. తెలిస్తే అందులో దాయడానికి ఏముంది? ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేశా, కానీ మ్యారేజ్ అయిందని ఆగిపోయా. నా ఫీలింగ్స్ కంట్రోల్ రిజల్ట్ నీకన్నా బాగా ఎవరికీ తెలియదు. నువ్వు ఆ క్వశ్చన్ వేస్తున్నావా? నీ కండిషన్ సిరికి తెలియదు కదరా. అది లస్ట్ అయినా లై అయినా అంటూనే కళ్ళు మూసేశాడు. ఐ డోంట్ కేర్ అని మనసులో అనుకుంటూ హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేయగా స్ట్రెచ్చర్ తెప్పించి దాని మీద ధీరజ్ని లోపలకు పంపించి ట్రీట్మెంట్ చేయిస్తాడు. 10 కుట్లు వేయించాక తిరిగి ధీరజ్ను రీసెర్చ్ సెంటర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి అతని పని కంప్లీట్ చేసుకుని పంపించేస్తాడు. ఆఫ్టర్ సమ్ టైం ధీరజ్ వెళ్ళిపోవడంతో మదన్ ఇంటికి చేరుకున్నప్పటికీ నైట్ అవుతుంది. అందరూ భోజనాలు చేస్తుండగా వారితో పాటు స్టెనోని కూడా కూర్చోబెట్టి వడ్డించాక మదన్ కోసం వెయిట్ చేస్తుంది సిరి. రాగానే సిరి అని అరిచాడు. అతడు పిలుపుకి ఆమె ఒక పరుగులో బయటకు చేరుకొని ఏంటని అడుగుతుంది ఆయాసంతో. నథింగ్. వర్క్ ఎక్కువైందా? టైర్డ్ కనిపిస్తున్నారు. కాస్త స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా అంటూ సిరిని లాగి హక్ చేసుకుని లిప్ ఎక్కిచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత గారు మళ్ళీ కనబడుతున్న కొడుకు కోడల రొమాన్స్కు తల కొట్టుకొని వెనక్కి తిరిగితే రోకలి బండ తెచ్చివనా సుజాత అని ప్రేమగా అడిగారు చంద్రశేఖర్ గారు. ఇక్కడ ఇంత పెద్ద బండ ఉండగా ఇంకొకటి ఎందుకు లేండి?